ఉపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహః. ద్వారకానగరంలో ఆ శ్రీకృష్ణ పరమాత్మని లీలలు విలక్షణమైనటువంటి సౌందర్య భావాలను మనలో నింపేలా లీలాశుకుడు కృష్ణకర్ణామృతంలో అభివర్ణించాడు. ద్వాపరంలో శ్రీహరి శ్రీకృష్ణుడైతే ఆ శ్రీరమాదేవి రుక్మిణీరమణిగా అవతరించింది. రాత్రివేళ వారి రహస్య క్రీడలలోని అంశాలను లీలాశుకుడు తన భావనా సమాధిలో దర్శించి మనకు తెలియజేశాడు. ఓష్ఠం ముంచ హరే బిభేమి భవతా పానైః హతా పూతన కంఠాశ్లేషం అముం జహీహి దళితౌ ఆలింగనేనార్జునౌ మాదేహి ఛురితం హిరణ్యకశిపుః నీతో నఖైః వంచతాం ఇత్థం వారిత రాత్రికేళి అవతాత్ లక్ష్మ్యాపహాసాత్ హరి. ఓష్టం ముంచ హరే భవత పానైరేవ పూతనా హత. నా మోవి విడు కృష్ణ, ఎందుకంటే నీ ముఖపానం చేత పూతన అనే రాక్షసే చచ్చిపోయింది. అముం కంఠాశ్లేషం జహీహి అర్జునౌ ఆలింగనేన దళితౌ. ఈ కంఠాలింగనాన్ని విడుము కృష్ణ, ఎందుకంటే 2 మద్ది చెట్లు ఏకకాలంలో కూల్చేసినటువంటి బలమైనటువంటి కౌగులింత నీది. ఛురితం మాదేహి నఖైః హిరణ్యకశిపుః వంచదాంనీతః. నీ గోళ్లతో నన్ను స్పృశించుకు, ఎందుకంటే ఈ గోళ్లతో హిరణ్యకశిపుని యొక్క శరీరాన్ని చీల్చి మృత్యుముఖంలోకి తీసుకువెళ్ళావు. ఇత్థం అపహాసాత్ లక్ష్మ్యా వారిత రాత్రికేళి హరిహి అవతాత్. ఈ విధంగా అలిగి గేలి చేస్తూ ఉన్న ఆ లక్ష్మీదేవి నిశీధి కేళి నుండి నివారింపబడినటువంటి ఆ శ్రీకృష్ణస్వామి శ్రీహరి మనల్ని రక్షించుగాక. శ్రీకృష్ణ భగవానుడు సాక్షాత్తు వైకుంఠధాముడైన శ్రీమన్నారాయణుడు. ఆ పరంధాముణ్ణి భాగవతంలో అనన్యంగా భాగవతుడైనటువంటి గజేంద్రుడు కీర్తించాడు. లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన తుదిన్ అలోకంబగు పెంచీకటికి అవ్వలనెవ్వండేకాకృతి వెలుగున్ అతని నే సేవింతున్ అని కీర్తించాడు. అలాగే సుఖమహర్షి సృజన చేసే బ్రహ్మగారి చేతి బొమ్మలలో చైతన్యముగా అంతర్యామి విరాజిల్లే కృష్ణ పరమాత్మను పేర్కొన్నాడు ఆయన. పరుడై ఈశ్వరుడై మహామహిముడై ప్రాదుర్భవస్థాన సంహరణ క్రీడనుడై త్రిశక్తియుతుడై అంతర్గత జ్యోతి అయి పరమేష్ఠి ప్రముఖామరాధిపులకు ప్రాపింపరాకుండు దుస్తర మార్గమున తేజరిల్లు హరికిం తత్వార్థినై మృక్యదన్. ఇలా అన్నిట అంతర్యామిగా ఉండే శ్రీహరిని ప్రహ్లాదుడు లోకంలో అంతటా నిండి ఉన్నాడు అని చెప్పాడు. ఎక్కడో లేడు ఆయన. సముద్రంలో ఉన్నాడు, గాలిలో ఉన్నాడు, ఆకాశంలో ఉన్నాడు, భూమిపై ఉన్నాడు, అగ్నిలో, అన్ని దిక్కుల, రాత్రిలో, పగటిలో, సూర్యునిలో, చంద్రునిలో, ఓంకారంలో, త్రిమూర్తుల్లో అన్నిటా ఉన్నాడు. స్త్రీ పురుష నపుంసకమనే వ్యక్తులందు ఉన్నాడు, అంతటా నిండి ఉన్నాడు. కనుక విష్ణువు లేని స్థలమే లేదు కదా అన్నాడు. కలడంబోధి కలండు గాలి కలడాకాశమునం కుంభినిన్ కలడగ్నిన్ దిశలన్ పగళ్ళ నిశలన్ ఖద్యోత చంద్రాత్మలన్ కలడోంకారమునన్ త్రిమూర్తులన్ త్రిలింగ వ్యక్తులందు అంతట కలడు ఈశుండు తండ్రి వెలుకంగా ఏల ఈయాయడన్. ఈ ఆయడల్లో ఎందుకయ్యా వెతకడం తండ్రి? సర్వవ్యాపకుడైనటువంటి ఆ శ్రీహరి అన్నిటా ఉన్నాడు అన్నాడు. మధుర భక్తిలో నాయక చేత అధిక్షేపింపబడుతున్నటువంటి దివ్య పురుషునిగా దర్శించినటువంటి వారికి కలిగే ఆనందం కూడా అది అమేయమైనటువంటి స్థితే. మృదుమధురంగా రుక్మిణీదేవి కృష్ణస్వామిని పూతనను హరించినటువంటి ఆ ముఖంతో, మద్ది చెట్లను కూల్చేసినటువంటి ఆ కౌగులింత బలంతో, హిరణ్యకశిపుణ్ణి చీల్చేసినటువంటి వాడిగోళ్లతో నన్ను స్పృశించుకు అనడం, ఆ స్వామి యొక్క దుష్ట శిక్షణ తద్వారా చేసినటువంటి ఆ శిష్ట సంరక్షణను ధ్వనింపజేయడం. అంతేకాక నా యందు దయతో లలితమూర్తిగా దర్శనమివ్వు అనేటువంటి ఆర్తిని కూడా వినిపింపజేసినటువంటి లీలాశుకుని యొక్క ఆ శ్రీకృష్ణ కర్ణామృతం ఈ మార్గశీర్ష మాసంలో మనకు శిరోధార్యం. ఓష్ఠం ముంచ హరే బిభేమి భవతాపానైః హతా పూతన కంఠాశ్లేషం అముం జహీహి దళితౌ ఆలింగనే మాదేహి ఛురితం హితం హిరణ్యకశిపుః నీతో నఖైః పంచతాం ఇత్థం వారిత రాత్రికేళి అవతాత్ లక్ష్మ్యా అపహాసాత్ హరిః. శ్రీరంగనాథ్